ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. డబ్బు రేపు పొద్దున్నే ఇచ్చి పంపిస్తాను. మీరు ఈ మాట చెప్పాక నాకు చాలా తేలిగ్గా ఉంది. థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. మీరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని టెన్షన్ పడ్డాను. సరేనండి, నేను వెళ్ళొస్తాను. నీలకంఠం మీకు బాగా క్లోజా? ఆయన ఒక నర్సింగ్ హోమ్ కడుతున్నారు. ఆయనకు కూడా ఇలాంటి డాక్యుమెంట్స్ అవసరం వచ్చిందని విన్నాను. ఆ విషయం నన్నెందుకు అడుగుతున్నారు? ఎందుకంటే డాక్యుమెంట్స్ కోసం నీలకంఠం మిమ్మల్ని కలిశారని చాలా మంది అనుకుంటుంటే విన్నాను. నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకుందామని అడిగాను. నేనేమో అప్పు డాక్యుమెంట్లు రాయించిచ్చే డాక్యుమెంట్ రైటర్నా? నాకేం సంబంధం లేదు. అయితే మీ డాక్యుమెంట్ రైట్ కాదు, మరి మీరు అప్పుగా ఇచ్చారా? నేను చెప్పిన లెక్క ప్రకారం మీ కంపెనీ సంవత్సరం ట్రాన్సాక్షన్ ₹1 కోటి. అలాంటప్పుడు నీలకంఠానికి 6 కోట్ల అప్పు ఎలా ఇచ్చారు? మీరు హెల్ప్ కావాలని పిలిపించి ఇప్పుడు నన్ను హెల్ప్లెస్గా నిలబెట్టి ఇలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఇంటికి పిలిపించి బెదిరించడం చట్టరీత్యా నేరం అవుతుంది. యూర్ రైట్. నేను మీ ఇంటికి రావాల్సిందే, లేదా మిమ్మల్ని మా ఆఫీస్కి పిలిపించాల్సిందే. చట్ట ప్రకారం నాకు ఆ మాత్రం అధికారం ఉండదనుకుంటున్నారా? ఉంటుంది కదా. కానీ ఒక్కసారి ఫినాన్స్ కంపెనీపై ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ స్టార్ట్ అయిందంటే ఏమవుతుందో మీకు తెలీదా? మీ దగ్గర డిపాజిట్ చేసిన వాళ్ళు మీ కంపెనీని డిఫాల్టర్ కంపెనీ అనుకొని డిపాజిట్లు వెనక్కిమ్మని అందరూ ఒకేసారి మీ మీద పడిపోతారు. కొత్త డిపాజిట్లు రావు. ఇక అప్పు తీసుకున్నవారు ఎలాగో ఫినాన్స్ కంపెనీ ఎత్తేస్తారని వాళ్ళు అప్పు కట్టకుండా చేతులెత్తేస్తారు. కానీ మీరివ్వాల్సిన డబ్బులు ఆస్తులు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ ఫినాన్స్ కంపెనీ చాప్టర్ క్లోజ్. మీరు ఏ ₹100 సిటీలో అడుగు పెట్టారో మళ్ళీ అదే ₹100 రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది. అది భయపడకండి. నా టార్గెట్ మీరు కాదు. మీది చాలా చిన్న కేస్. డోంట్ వరీ. బట్ నా దగ్గర మీ అతి తెలివితేటలు చూపించకపోవటమే మంచిది. ఇదంతా వెళ్ళి నీలకంఠానికి చెప్పకండి. తెలివైన వారు మీరు. చెప్పరు, చెప్పలేరు. రండి మాస్టర్, కూర్చోండి. మాస్టరు కూర్చోండి. మాస్టర్ 1 మినిట్లో వస్తాను. అలాగే బాబు. మాస్టర్ కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ బాబు. దేవిక ఎలా ఉంది మాస్టర్? తనని కలిసి చాలా కాలమైంది కదా. బాగుంది బాబు. ఇటువంటి చూడు బాబు, నేనిక్కడికి ఎందుకు వచ్చానో దేవిక నీకు చెప్పే ఉంటుంది. కాబట్టి స్ట్రైట్గా విషయానికి వస్తాను. చెప్పండి మాస్టర్. మనం ఒక్క పూట వండుకు తినే కూరగాయల కోసం మార్కెట్ అంతా వెతికి మనకు నచ్చిన కూరగాయల దగ్గర ఆగి పదే పదే బేరమాడి మరీ కొంటాం. అలాంటిది నా రక్త సంబంధమైన నా మనవరాల్ని మీకు దత్తత ఇవ్వాలంటే నేను ఇంకా ఎంత జాగ్రత్త పడతానో, ఎంత మదన పడుతుంటానో
నువ్వు అర్థం చేసుకోవచ్చు. అయిన వాళ్ళు దూరం అయితే కలిగే బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను మాస్టర్. దేవిక విషయంలో నేను ఆ బాధని ప్రతి క్షణం అనుభవిస్తున్నాను. నాకు ఆ దేవుడు వేసిన శిక్ష చాలా పెద్దది బాబు. నా మనవరాలు రమ్య కళ్ళు తెరవగానే నా కూతురు కళ్ళు మూసింది. అప్పటినుంచి నా చాదస్తం వల్లే నా కూతుర్ని కోల్పోయానన్న బాధ నా గుండెల్ని తూట్లు తూట్లు పొడి చేస్తోంది. నా బిడ్డ విషయంలో జరిగిన తప్పు నా మనవరాలి విషయంలో జరగకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే కూతురు పోయిందన్న బాధను దిగమింగుకొని ఆ పసికందును మాత్రం నా కళ్ళలో పెట్టుకొని పెంచుకున్నాను. నేనున్నన్ని రోజులు రమ్య ఉంటుంది, కానీ రమ్య ఉన్నన్ని రోజులు నేనుండను కదా. పండిన పండు పండిన తర్వాత చెట్టు నుంచి రాలిపడ్డట్టు 6 వయసున్న నేను ఇక ఎక్కువ రోజులు ఉండలేనని అర్థమవుతుంది బాబు. అలా మాట్లాడకండి మాస్టర్. మాస్టర్ మీకేం కాదు. లేదు బాబు, పైనుంచి నా కూతురు భయంగా ఉంది, తొందరగా రా నాన్న అని నన్ను పిలుస్తోంది బాబు. బాధపడకండి మాస్టర్. నిజానికి రమ్యని దత్తత ఇవ్వడం నాకిష్టం లేదు, కానీ నేను పోయాక రమ్య ఒంటరిగా ఉండకుండా తనకు కూడా ఒక కుటుంబం ఉంటే బాగుంటుందని దత్తతకు ఒప్పుకున్నాను. మీరు తీసుకున్నది చాలా మంచి నిర్ణయం మాస్టర్. తనకంటూ నలుగురు తోడుంటే ధైర్యంగా ఉంటుంది. అవును బాబు, దత్తత తీసుకునే విషయంలో నీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని వచ్చాను. మాస్టర్, దేవిక నిర్ణయమే నా నిర్ణయం. రమ్యని మా సొంత కూతుర్లా చూసుకుంటాం. మీరేం వరీ అవ్వకండి. సంతోషం బాబు, కానీ నాదో కండిషన్ బాబు. చెప్పండి మాస్టర్. మీ ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సి వస్తున్నందుకు నువ్వు తప్పుగా అనుకోకు. మీ ఇద్దరు భార్యాభర్తలుగా కలిసి ఉంటేనే నేను దత్తత ఇవ్వడానికి ఒప్పుకుంటాను.